ఎలా ఉంది రాజా? ఆల్ టైమ్ క్లాసిక్. ఎలా అనిపించింది మేడం? కేకం బ్లాక్ బస్టరా? ఎలా రాజసాబ్ ఎలా ఉంది మేడం? చాలా హిట్, సూపర్ హిట్. బుజ్జిగాడు స్టైల్ కనిపిస్తుంది. అండ్ చాలా రోజుల తర్వాత ఒక పెద్ద మూవీస్ చేస్తే ఒక చిన్న మూవీ, బట్ ఇది కూడా చిన్న మూవీ ఏం కాదు. మారుతి గారు చెప్పినట్టు దీనికి చాలా స్కేల్ ఉంటాయి తప్ప ఒక పెద్ద హీరో యాక్సెప్ట్ చేయరు. మాస్ కట్అవుట్కి కామెడీ సినిమా సెట్ అవుతుంది. అది టోటలీ ఇది మాస్ అనే చెప్పాలి, ఎందుకంటే కామెడీ అని చెప్పలేము. ఎందుకంటే ఇది హారర్ ప్లస్ మాస్ ఎక్కువ, మోర్ చంద్రముఖి వైబ్స్ ఎక్కువ వస్తుంది దీంట్లో. ఫస్ట్ కొంచెం కామెడీగా చూపించినా కూడా బట్ చంద్రముఖి వైబ్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి మెయిన్గా మాస్ కట్అవుట్కి అయితే పక్కా సెట్ అయిపోతుంది అని. కొంతమంది వీడియో గేమ్ లాగా ఉందంటే తర్వాత డెవలప్ ఫస్ట్ అయినప్పుడు నేను కూడా కొంచెం అటు ఇటు ఆలోచించా. చాలా డెవలప్ అయింది, బాగుంది, గ్రాఫిక్స్ కూడా బాగుంది. అండ్ ఇందాకే మళ్ళీ మా కొలీగ్స్ ఆఫీస్ వాళ్ళు కూడా చాలా బాగుంది. ఆ శాండ్ స్టార్మ్ గ్రాఫిక్స్ కానీ అది చాలా టైం పడుతుంది రెండర్ చేయడానికి, అది ఇది అన్నారు. బీజిఎం సాంగ్స్ ఎలా ఉంది? బాగుంది అన్న. రాజసాబ్ ఎలా ఉంది? చాలా అంటే మనం అనుకున్న కొద్దీ ఎక్స్పెక్ట్ చేస్తే అంతకు బాగున్న సినిమా. ఇప్పుడు ఏ రకం చూసుకున్నా ఆయన పర్సనాలిటీ రకంగా ఉన్న సినిమా. ఒక్కొక్క ఊపుతుండే అయితే అందులో తిరుగులేదు. చాలా బాగా వచ్చింది సినిమా. కామెడీ అంత ఎలా ఉంది? కామెడీ దీన్ని అన్ని కలిపి తింపి కొట్టిండు ఆయన, ఎక్కడ ఏం బోర్ లేదు. ఇప్పుడు ఇంతకుముందు పాతకాలం ప్రభాసం చూసినట్టు చాలా చూసినట్టు అనిపిస్తుంది. అది మనకు అంతకుముందు సినిమా వచ్చింది కదా చంద్రముఖి, దాన్ని మించి హై లెవెల్లో ఉన్నది సినిమా. చూడదగ్గర సినిమా ఉన్నది. చూసి సంక్రాంతి విన్నర్ మనోడైనా ప్రభాస్ విన్నర్ అవుతాడు. ఆయన రూపకల్పన చూసి ఇంతంత కాదు, అడల్గా ఉన్నది. ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్కటి అన్ని రకాలు స్టోరీ చింపి ప్రభాస్.